అది ఇష్టంగా నేను స్వీకరించిన నా బాధ్యత. నేను డెడ్ లైన్ క్రైమ్ అనే ఇంకో షో కూడా చేస్తున్నాను. నా సోదరి హత్య తర్వాత దాన్ని ప్రారంభించాం. అసలేం జరిగింది? ఆమె హత్య తాలూకు వివరాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఆమె ఓ హింసాత్మకమైన సంబంధంలోకి వెళ్ళింది. అప్పుడు ఎవరు చేశారో వాళ్ళు మాకు తెలిసిన పోలీసులు చెప్పారు, కానీ వాళ్ళు దాన్ని రుజువు చేయలేకపోయారు. అందుకే గృహ హింసపై పోరాటం అనేది మీ మనసుకు అంత దగ్గరగా ఉందనుకుంటాను. ఖచ్చితంగా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరి సోదరునైనా కాపాడగలిగితే నా సొంత సోదరుని కాపాడిన భావన నాకు కలుగుతుంది అని. బ్యాన్ నన్ను తన ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు. చర్చికి వస్తాయని మనం ఊహించని విషయాల గురించి మాట్లాడుకుంటాం. చివరికి మన చుట్టూ ఉన్న వాటిని చూస్తున్నప్పుడు మనల్ని బహిరంగపరుచుకునేలా చేస్తుంది. మన జీవితం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అది ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. ఓకే, వెళ్దాం. ప్రయాణించాల్సింది చాలా ఉంది. నిద్రపోక ముందే చాలా దూరం వెళ్ళాలి. సిద్ధమేనా? ఇది నాకు నిజంగా సంతృప్తి కలిగిస్తుంది. జాగ్రత్త. మనం ఇక కదలొచ్చు. ఇది చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు, నాకు ఇష్టం. మనం చెట్లలోకి వచ్చేసాం. ఇలా చెట్ల వరుసలు కొన్నిటికి మంచివి. బస చేయడానికి గొప్ప స్థలాలు, ఎందుకంటే పరిస్థితుల నుంచి మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఇంకో మంచి విషయం, ఇలాంటి అడవిలో మంచి ఆహారం దొరుకుతుంది. కానీ ఇప్పటికైతే ఇంకా మాకు దొరకలేదు. ఇక్కడ చాలా పాములు, గోఫర్లు, ఎలకలు. ఒకటేమిటి, ఏది చెప్పినా అది ఇక్కడ ఉంటుంది. మనం హెచ్చరికగా ఉండాలి, ఏదో ఒకటి వస్తుంది. ఇది ఉడత కళేబరం. చూడండి. నేను చూడను. అవకాశవాదం అనేది మన మనుగడికి కీలకమని భావిస్తాను నేను. తాజాగా ఉంది, వాసన చూడండి. నేను వాసన చూడదలుచుకోలేదు. అయితే ఖచ్చితంగా మనకు మంచిదే. ఏ పక్షో ఉడతని పట్టుకుని ఉంటుంది. దాన్ని పొడుస్తుంటే ఆహార గొలుసులో ఇంకా పైన ఉండేది బహుశా మనుషులాంటిది వచ్చి ఉంటుంది. దాంతో దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది అవకాశవాద రాత్రి భోజనం. నేనేం చెప్తానంటే దీని పేగులు తీసేద్దాం, బ్యాక్ ప్యాక్ లో పెట్టండి, రాత్రి భోజనంగా దీన్ని కానిచ్చేద్దాం. ఏదైనా కళేబరాన్ని చూసినప్పుడు మొదట ఆ మాంసం పాడవలేదు ఓకే అనుకోవాలి. పావులు మాంసాన్ని పాడు చేస్తాయి కనుక దాన్ని తీసేయాలి, బ్యాక్ ప్యాక్ లో పెట్టండి, మనం బయలుదేద్దాం అనాలి. అదే ముఖ్యం. మీరు ఎప్పుడైనా ఉడతని తిన్నారా? బ్యాగ్ పిచ్చి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉంచండి. ఇదిగో ఇలాగా మీరు చేయాల్సింది. దాన్ని నా కోసం మరింత వెడల్పుగా పోయండి. ఓ దేవుడా, ఈ మనిషి నా చేత ఉడతని తినిపించేలా ఉన్నాడు. మనం కూరగాయలు తినొచ్చు కదా? తప్పకుండా. దీంతో పాటు కొన్ని కూరలు తిందాం. వినండి, ఇది అద్భుతమైన రాత్రి భోజనం. ఇది గొప్పగా ఉంటుంది. మనకు మనుగడ అవకాశం. నాకు సంతోషంగా ఉంది. ఆ కత్తిని తీసుకోండి, కోయండి. అలాగే చేయండి, కోస్తూనే ఉండండి. ఓ దేవుడా, ఓ దేవుడా, ఓకే. అది నాకొద్దు, నా వంత అయిపోయింది. మీ వేళ్ళు ఇక్కడ పెట్టి వీటన్నిటిని బయటకు లాగేయండి, బలంగా లాగేయండి. దయచేసి గట్టిగా లాగండి. ఈ ప్రకృతిలో అడవిలో ఎరుగు బంటతో పాటు నేను ఒక భాగంగా గడిపాను. ఇది చాలా భయపెట్టింది నన్ను. మన రాత్రి విడిది స్థలానికి ఏ ఎరుగు బంటో వచ్చి పడే అవకాశాన్ని తగ్గించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎరుగులకి వాసనల్లో పెద్ద తేడా తెలియదు. అందుచేత చక్కని వాసనల్ని వెదజల్లేవి ఆహారాలు ఉంచిన సంచుల నుంచి మనం పడుకునే సంచుల్ని వేరుగా ఉంచుకోవాలి. వాటన్నిటిని ఓ సంచిలో పెట్టి ఆ సంచిని మన శిబిరానికి దూరంగా ఏ చెట్టుకో కట్టాలి. ఇది ఈ వారకు నా చిట్కా. ఏమైంది? నా కాలు. అయ్యో,